అసలు ఇచ్చాడా లేదా అనేది నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఎవరు పెట్టారో కానీ చాలా హిలేరియస్ ఉంది. ఒకసారి చదవతా. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంది. దీన్ని అధిగమించే దానికి డాక్టర్లు పలు సూచనలు చేశారు. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ముందుగా వేడి నీళ్లు తొట్టిలో కొద్ది సమయము గడిచిన తర్వాత ఏమిటండి మీరు మాట్లాడేది? సముద్రాన్ని చూస్తూ కాలకృత్యాలు తీర్చుకోవాలని సూచించారు. ఈ సచ్చినాడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయడానికి వచ్చానమ్మ సచి. తనకు ఉన్న వ్యక్తిగత సమస్యలకు వైద్యంగా చేపట్టిన నిర్మాణాలపై కూడా ప్రతిపక్ష రాజకీయం చేయడం దారుణం. ఆయన కాన్స్టిపేషన్ ఉంది. దానికని ఏంటి బావా మూర్తొచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అవును. వీగిన వైసీపీ నేతలు వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ముఖ్యమంత్రి అందరూ కూడా నెమ్మదిగా వాస్తవంలోకి వస్తున్నట్టున్నారు. ఎవరు చూడలేదు కదా. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి వారు అంటారు ఈరోజు ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం. మా నోరే మమ్మల్ని మింగేసింది. మా రాజకీయం అంతే. విపరీతమైనటువంటి నోటి దురద వల్ల ప్రతిపక్ష నాయకులను విపరీతంగా బూతులు తిట్టడం వల్ల కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వారికి సానుభూతి వచ్చింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల కూడా సానుభూతి వచ్చింది. ఆయనలో కసి. అవమాన భారాన్ని తట్టుకోలేక టీడీపీ నాయకులు కేడరు విస్తృతంగా పనిచేశారు. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఆయన ఒక చిన్న రాగం తీశారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వారిద్దరి వల్లే అన్నట్టుగా, కొడాలి నాని వంశీ వీరే బూతులు తిట్టారు అన్నట్టుగా. మీరు మర్చిపోతే ఎలా అండి? మీరు కావాలని కొన్ని మర్చిపోతే ఎలా? అంటే అది వాళ్ళిద్దరూ తిడితే ఊరుకుంటారా? పై వాళ్ళు కంట్రోల్ చేసేవారు కదా. తిట్టించింది ఎవరు? స్క్రిప్ట్ పంపించింది ఎవరు? అలా నాయకులు తిడుతుంటే విపరీతంగా ఎంజాయ్ చేసింది ఎవరు? శాసనసభలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. అంటే స్క్రిప్ట్ పంపించింది అధిష్టానమే కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు కావాలని మర్చిపోతే ఎలా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇంత మంచి ముఖ్యమంత్రిని మీకు ఓట్లు లేకుండా ఎట్లా చేసుకున్నారు నాకైతే అర్థం కావట్లా. చాలా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. చాలా బాధగా ఉంది నాకైతే. మళ్ళీ 2029లో పక్కా వైఎస్ఆర్ సిపి కుంభస్థలం కొట్టబోతుంది. అది అవదమ్మా. పక్కా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఓడినా గెలిచినా వైఎస్ఆర్ సిపి పార్టీనే. జగన్ వెనకలే ఉంటాం మేము. పద్ధతి. ఈరోజు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పేదలకు చెప్పిన హామీలు పథకాల గురించి ఆలోచన చేయకుండా హార్ట్ అటాక్ వచ్చిందంటే జగన్ సార్ లచ్చలు పెట్టి కర్నూలుకు పోయి నేను ఒక్కదాన్ని ఆపరేషన్ చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. అట్లాంటిది ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎవ్వడికి మేలు చేసింది లేదు. ఏ రోగానికి పెట్టింది లేదు, ఏం చేసింది లేదు. ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.